హాయ్ ఫ్రెండ్స్, లోక్సభ ఎన్నికల ఫలితాలపై భారతదేశమే కాదు అంతర్జాతీయంగా కూడా చాలా చర్చలు, విశ్లేషణలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అయితే భారతీయ జనతా పార్టీ అఖండమైన విజయాన్ని సాధించబోతోంది అని చెప్పేశాయి. మళ్ళీ మోదీ గారు ప్రధాని అవబోతున్నారు అని చెప్పేశాయి. అయితే ఎన్ని సీట్లు వస్తాయి, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఏ ప్రభుత్వం వస్తుంది, ఏమవుతుంది, ఇవన్నీ కూడా రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి కదా. అలాగే అయోధ్య అత్యంత కీలకమైన ప్రదేశం. అయోధ్యలో కూడా లోక్సభ ఎన్నికల మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ గారు, వారు వయోవృద్ధులు. వారు ప్రధానమంత్రిగా మళ్ళీ నరేంద్ర మోదీ గారిని మూడోసారి చూడాలి అని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాము. అంతేకాదు ప్రతిరోజు బాలరాముని ముందు నేను కూర్చొని వేడుకుంటూ వస్తున్నాను, మళ్ళీ మూడోసారి నరేంద్ర మోదీ గారే ప్రధానమంత్రి అవ్వాలి, ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు అని ప్రతిరోజు గత కొన్ని నెలలుగా బాలరాముని ముందు కూర్చొని నేను వేడుకుంటూ ఉన్నాను. ఖచ్చితంగా పూర్తి మెజారిటీతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటవుతుంది. మూడోసారి కూడా నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కాబోతూ ఉన్నారు. వారికి పెద్దలు, గురువులు, సాధువులు, సంతుపురుషుల ఆశీస్సులతో పాటు దేశ ప్రధాని నరేంద్ర మోదీకి రామ్ లల్లా ఆశీస్సులు కూడా ఉన్నాయి. ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చగలిగే నిజాయితీ, స్థైర్యము నరేంద్ర మోదీ గారికి ఉన్నాయి. ఆయనే మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి అవబోతూ ఉన్నారు. జూన్ 4వ తేదీన అది నిరూపితమవుతోంది. మూడోసారి మళ్లీ నరేంద్ర మోదీయే ప్రధానమంత్రి అని అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ గారు అయోధ్యలో మీడియాతో మాట్లాడారు. అది విషయం. ధన్యవాదాలు.